నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక సారె మీద పెట్టబడి ఉన్న మట్టి ముద్ద కుమ్మరి చేతిలో ఉండటాన్ని ఇర్మియా చూశాడు. ఇర్మియా భక్తునికి దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిన వాక్యం ఏంటంటే, నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు, కుమ్మరి ఇంట్లో అతడు తన సారె మీద, సారె అనగా ఒక ఎడ్ల బండిలాగా ఉంటుంది, చక్రం తెలుసా, అది చిన్నగా ఉంటుంది, కాకపోతే అది పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటాడు. మట్టి ముద్ద దాని మీద పెట్టి తనకు కావలసిన వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. కుమ్మరి ఇంటి దగ్గర ఉండే వస్తువు అది. దాని మీద మట్టి ముద్ద పెట్టి, నీటితో కలిపిన మట్టి ముద్దను పెట్టి తనకి అనుకూలమైన, తాను ఆలోచించిన పాత్రలు తయారు చేసి అక్కడ పెడతా ఉంటాడు. ఈ పాత్రలు ఒక్కొక్కటి ఆయా ఘనతలను బట్టి ఆయా ఇళ్లలో వాడబడతా ఉంటాయి. ఇప్పుడు ప్రభు మనకేం చెప్తున్నారంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళి నీవు సారి మీద ఆ వ్యక్తి పనిచేస్తున్నది అంతా చూడన్నాడు ఇర్మియాతో. ఇర్మియా వెళ్ళాడు, చూశాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుంచి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అని రాయబడు. ఇక్కడ దేవుడు ఉద్దేశం వేరే ఉంటది. కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ సారి మీద పనిచేస్తూ కుండ తయారు చేస్తున్న వ్యక్తి చేతుల నుంచి ఒకసారి ఆ మట్టి ముద్ద విడిపోయిందంట. కుమ్మరి చేతిలో నుంచి మట్టి ముద్ద విడిపోయింది. ఆయన చేతుల్లోకి ఒదగట్లేదు. ఆమేన్. ఇక్కడ ఆ కొండ ఎవరో కాదు, మనమే. ఆ మట్టి ముద్ద ఎవరో కాదు, మనమే. మనం ఇంకా పాత్ర పాత్ర అవటానికి ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడు పాత్ర అవుతాం, ఎప్పుడు అందులోకి మహిమ దిగి రావాలి. హల్లెలూయా. సో ఇక్కడ కొత్త ముద్ద ఒకటికి పాతదైన లైఫ్ అంతా పోవాలి, నూతనమైన జీవితం రావాలి. ఆమేన్. సో అందుకే బాప్తిస్మం ద్వారా మనం పాతి పెట్టబడిన వారమే నూతన పరచబడతాం తిరిగి లేచి. అందుకే పాత జీవితం అంతా పోయి నూతన జీవితము రావటం వలన మనము క్రీస్తుని మహిమపరుస్తూ ఈ పాత్రలోకి మహిమైశ్వర్యం రావాలి. ఆమేన్. చెప్పండి, ఏం రావాలి? ఖచ్చితంగా దేవుడు మహిమనుతో నింపుతాడు ఈ పాత్రని. ఆమేన్. ఖాళీగా ఉంచడు దేవుడు. పాత్ర తయారు చేసిన ఆయన ఖాళీగా ఉంచుతాడు పాత్రని? లేదు. నీకు ఇంట్లో పంపు వస్తుంటే అన్ని పాత్రలను తీసుకొచ్చి నింపుతావా లేదా? ఆమేన్. అంతెందుకు, ఆకలి అయితే ఈ కడుపు కూడా నింపుతాంగా. అసలు నింపంది ఎక్కడుంది మనం? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, పాత్రలు అనేవి అనేకములు ఉన్నను, అవి నింపబడటం ప్రాముఖ్యం. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. ఈ ఇర్మియా గారు దగ్గర విడిపోయిన పాత్ర మొదట చూపించాడు. ఈ విడిపోయిన పాత్ర దేవుని చేతిలోకి వచ్చి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు. వచ్చినట్టే ఉంటారు కానీ రారు, విడిపోతారు. దేవుని చేతిలోకి తమ జీవితాలు అప్పగించుకోవాలనుకుంటారు కానీ అక్కడి నుంచి వేరైపోతారు. ఆయనేమో తన చేతులు పెడతాడు. కుమ్మరంటే ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు సారి మీద నిన్ను పెట్టి నిన్ను ఒక పాత్రగా తయారు చేసి ఆయన ఏదో ఉద్దేశించాడు, నిన్ను ఒక పాత్రగా చేయాలని ఆయన ఒక తలంపు ఉంటుంది ఆయనకి. ఆయన చేతిలో ఒదిగిన వారేమో పాత్ర అవుతారు, ఒదగని వారేమో పిచ్చి మొత్తం అయిపోతారు, పనికి రాకుండా పోతారు. చాలా మంది ఈ లోకములో యేసు దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలా మంది విడిపోతున్న వాళ్ళు ఎక్కువవుతున్న దినాలు ఇవి. అంటే చేతిలో ఒదిగట్ల, దేవుని చేతిలో ఉండాలని, దేవుని చేతిలో ఉండాలని, దేవుని చేతిలో ఉండి మనం ఆశీర్వదించబడాలని, దేవుని చేతిలో ఉండి మనము పాత్రగా తయారవ్వాలని, ఆ పాత్రగా తయారైతే మనలోకి ఆ పరిశుద్ధాత్మ నింపుదల వస్తుందని, మనం నింపబడితే మహిమైశ్వర్యంతో నింపబడతామని, మనము దేవుని రాజ్యంలోకి అడుగు పెడతామని ఒక శ్రేష్టమైన నిర్దిష్టమైన ఆలోచనలు ఉండట్లా. వస్తున్నట్టే ఉంటారు కానీ జారిపోతుంటారు. ష్యూర్లీ ఐఎమ్ సేయింగ్ దట్. చాలా మందిని నేను చూశాను అలాగా. వస్తున్నట్టే ఉంటారు, దేవుని చేతిలోకి ఉన్నట్టే ఉంటారు కానీ విడిపోతుంటారు. ఎప్పుడు విడిపోతారు తెలుసా? వీళ్ళు దేవుడి చేతగాకన పాత్ర చేయలేడు. ఇప్పుడు కుమ్మరికి చేత కదా, టాలెంట్ లేదా కుమ్మరికి? అవే మాట్లాడలేదు మీరందరూ, సంతోషంగా చెప్పండి. కుమ్మరికి టాలెంట్ లేదా?
టాలెంట్ ఉన్నవాడు తయారు చేయలేడా? తప్పు ఎవరిలో ఉంది? మట్టి ముద్దలో ఉంది. ఈ మట్టి ముద్ద అంత త్వరగా దేవుడికి అప్పగించుకోదు, అంత త్వరగా దేవునికి సరెండర్ అవ్వదు. హల్లెలూయా. దేవునికి సరెండర్ అయితే ఆయన ఏదో ఒక పాత్రగా చేస్తాడు, రూపిస్తాడు. ఆయన చేతికి అప్పగించుకో. లేఖనాలు అంటాడు కీర్తన గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆమేన్. దేవుడు అంట ప్రతి ఒక్కరిని తన అరచేతులు చెక్కుకొని ఉన్నాడంట. ఎవ్రీబడి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీరు దేవుని చేతిలోనే ఉండాలని ఆయన కోరుతున్నాడంట. అందుకే ఈ వాక్యం మీకు దాకా తీసుకొచ్చాడు. హల్లెలూయా. అన్న, ఇప్పుడు మేము దేవుని చేతిలో లేమో ఏమో నాకేం తెలుసు. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నావు లేదు, చేతిలో ఉన్నట్టుగానే ఉంటున్నావేమో సారి మీద. తర్వాత ఆయన చేతిలోంచి విడిపోతున్నావేమో, జారిపోతున్నావేమో. లోకాశలు, లోక కోరికలు, లోకంలో ఉన్న వ్యవహారం అంతా నీకు ఇష్టపడుతున్నావేమో. అలా ఇష్టపడుతూ ఆ మట్టి ముద్ద నుంచి నువ్వు వేరైపోతున్నావేమో. దేవుడు స్వయంగా తానే తీసుకొచ్చి సారె అనగా మందిరంలో పెట్టిన, సారె మీద పెట్టిన మందిరంలోకి చేర్చబడినా నువ్వు ఒకవేళ దేవుని చేతుల నుంచి వేరైపోతున్నావేమో. ఆయనకు టాలెంట్ లేదా, ఆయన నన్ను సరిగా తయారు చేయట్లేదు, ఆయనకే రాదని నువ్వు అందువా? అట్లన్నరాదు కదా. ఇంత సౌందర్యంగా ఈ దేహాన్ని తయారు చేసిన ఆ దేవుడు ఎంత ఘనుడై ఉండాలి, ఎంత జ్ఞానవంతుడై ఉండాలి. హల్లెలూయా. నిన్ను మరలా ఎందుకు రూపించాలి? నిన్ను రూపించాలనుకునేది ఆత్మీయ బిడ్డగా. హల్లెలూయా. యు ఆర్ ద స్పిరిచువల్ మ్యాన్. నీవు ఆత్మ సంబంధమైన బిడ్డగా తయారు చేయాలని ఆయన నిన్ను సారి మీదకి తెచ్చాడు. ఆమేన్. నీవు ఆయన చేతిలో ఉంటే తనకిష్టమైన పాత్రగా చేస్తాడు. ఆ పాత్ర సేవకుడు అవ్వచ్చు, ఆ పాత్ర మంచి టాలెంట్ గా పాడే వర్షిప్ చేసే వాళ్ళు అవ్వచ్చు, విజ్ఞాపనకర్తలు అవ్వచ్చు, ప్రార్థనా పరులు అవ్వచ్చు, దేవుని కోసం దేశం కోసం విజ్ఞాపన చేసే వాళ్ళు అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగిస్తాడు. ఇఫ్ యు స్టాండ్స్ బై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు స్టాండ్స్ ఇన్ హిస్ హ్యాండ్, దేవుని చేతిలో నీవు నిజంగా స్థిరముగా ఉండగలిగినట్లయితే ఆ సారి మీద నుంచి నువ్వు విడిపోవు. బికాస్ ఎందుకు విడిపోవు తెలుసా? ఆయన చేతిలో నేనున్నాను, నేను జారిపోవాలనుకోవట్లేదు అంటే నీ చేతిలోనే ఉంది. వెళ్ళిపోతావా? ఉంటావా? హల్లెలూయా. స్థిరంగా ఉంటావా క్రీస్తునందు? నీవు ఒక అద్భుతమైన పాత్రగా ఆయన చేతిలో తయారవుతావు. ఆయన ఆ పాత్రని పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? పాత్ర తయారు చేసిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపడు ఆయన. మళ్ళీ ఇదేందయ్యానంటే మరి అదే కొలువు. హల్లెలూయా. మీకు అర్థమయ్యట్లేదేమో, అర్థమయ్యేలా చెప్తానండి. ఖచ్చితంగా పాత్ర తయారు చేసిన తర్వాత దాంట్లో వెంటనే నీళ్లు పోయడు. ఆమె కొంచెం చర్చిలోకి రావాలా. హల్లెలూయా. కొంచెం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. హల్లెలూయా. ఆ తర్వాత ఓ పరీక్ష పెడతాడు. అంటే ఏంటో తెలుసా? ఓ పాత్ర తీసుకొచ్చి అగ్ని మీద పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పు. పాత్ర అనబడిన కొండని కాలుస్తాడు. హల్లెలూయా. పరీక్షలు పెట్టి, నిలబెట్టి, సానబెట్టి, తగలబెట్టి, కాలబెట్టి, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళకైతే తగలబెట్టారు అలా. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే అదే. ఇప్పుడు కొండను తీసుకొచ్చండి, ఖచ్చితంగా పొయ్యి మీద పెట్టి అగ్ని కాలుస్తుంటాడు దాన్ని. ఎందుకో తెలుసా? గట్టిపడాలని, షైనింగ్ రావాలని కాదు, అది కాలిస్తేనే గట్టిపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక తీద్దాం ఒకసారి అందరము కూడా. ద బుక్ ఆఫ్ జాకబ్, పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12-13. లేదంటే ముందు మీకు ఈ మాట చదివితేనే మంచిది అనుకుంటా. సరే, 12-13 చదవండి ముందు. కొత్త నిబంధనలో 210వ పేజీ. స్వాదం తర్వాత జీవ కిరీటం ఉందనండి అందరూ. ఎవరికి కావాలి సార్? జనం అంటారు ఈ లోకంలో, ఎవరికి కావాలి? స్వాదం తర్వాత జీవ కిరీటం మాకెందుకు?
ఇప్పుడు మేము ప్రజెంట్ బాగున్నామా లేదా అనేది ఆలోచిస్తారు. ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కని ఆలోచన ఎలా ఉంటుందంటే, శోధన అంటే ఇష్టపడరు, బాధ అంటే ఇష్టపడరు, దేవుడు పెట్టే పరీక్ష అంటే ఇష్టపడరు. కానీ ఆ పరీక్ష తర్వాత వెంటనే ఏముంది? జీవ కిరీటం. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు ముందు మరి? మనం లైన్లో లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లైన్లో లేవు మనం. మరి ఆయనే పెడతాడు. అవును, ఆయనే పెడతాడు. దీనికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే ఉపదేశ క్రమం. ఆయనకు కావలసింది శ్రేష్టమైన వారు. పచ్చి కొండ ఆయనకు అక్కర్లేదు. అది ఎప్పుడో రోజు ఓటు కొండ పగిలిపోద్ది. కానీ అది అగ్నికి నిలిస్తే, కాలితే గట్టి పడుతుంది. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, ఆమేన్. ఏదైనా చిన్న శోధన వచ్చిందనుకో, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకో, ఆమేన్. అందులో నిలబడ్డావో జీవ కిరీటం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పూర్ణమైన వినయభావము కలిగిన వారమై, పూర్ణమైన హృదయముతో వినయభావము కలిగిన వారు మనము దేవునికి లోబడుతూ ఆ సమయంలో ప్రార్థించిన ఎడల, నిలబడిన ఎడల, ఆ తర్వాత పొందే బహుమానం అమూల్యమైనది. సో ఇక్కడ కొండ మీద, ఈ సారె మీద ఉన్నటువంటి ఈ యొక్క మట్టి ముద్ద దేవుడికి తెలుసు, నేను ఒక పాత్ర చేయాలనుకుంటాను, ఈ ముద్దలు నాకు లోబడితే చాలనుకుంటాడు ఆయన. హల్లెలూయా. అప్పగించుకో దేవునికి. హల్లెలూయా. అప్పగించుకోవాలి దేవునికి. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ప్రభువా, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ప్రభువా, ఎవరు వస్తున్నారా, నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టండి. ఆమేన్. ప్రభు పక్షాన్ని ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చాను పరిశుద్ధాత్ముడి ద్వారా. మీరు మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినట్టయితే ఆయన అద్భుతంగా, ఒక అద్భుతమైన పాత్రగా నిన్ను తయారు చేయగలడు. నిన్ను అన్నిటినీ సహించగలిగిన, భరించగలిగిన వ్యక్తిగా తయారు చేసి, ఇక నిన్ను పదునైన మ్రానుగా తయారు చేసి ఆయన నిన్ను వాడుకుంటాడా. ఆయన తనకిష్టమైన పాత్రగా వాడుకుంటాడా. ఆమేన్. అందుకని మనం అందరం ఏం చేయాలంటే, నువ్వు సారి మీదే ఉండాలి, దేవుని చేతిలోనే ఉండాలి. అది విడిపోయే వ్యక్తిగా ఉండకూడదు, అది పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవుడికి పెళ్ళగించటం చేత కాదా? నాటటం చేత కాదా? పడత్రోయటం చేత కాదా? కట్టటం చేత కాదా? పెళ్ళగించటం, నాటటం, పడత్రోయటం, కట్టడం చేత కాదా? హీ నోస్ ఎవ్రీథింగ్. నేను అంటాను ప్రియులారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఆయన చేతిలో ఉండగలిగితే శ్రేష్టమైన పాత్రగా ఆయనే నిన్ను కడతాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆయనే కడతాడు. ఉన్నతమైన స్థితికి తీసుకుని రాగలడు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ గాడ్. అంత సులువైనటువంటి విషయం కాదు ఇది. మిమ్మల్ని ఏదో మెప్పు పొందాలనే ఉద్దేశంతో లేఖనాలు చెప్పట్లా. దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ టాకింగ్. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాట ఇది. ఆయనకు అప్పగించుకోగలిగితే, అంటే ఇంకా ఎస్కేప్ అవ్వాలనే ఆలోచనలు ఉంటాయి, జారిపోవాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ సారి మీదే ఉండి ఆయన చేతులకు అప్పగించుకుంటే పాత్ర అవుతావు. హల్లెలూయా. ఇక్కడ ఒకటే కంటెంట్, నువ్వు ఆయన చేతిలో ఉంటే పాత్ర అవుతావు. పాత్ర అయితే ఆ పాత్ర ఆయన అగ్నిలో పెడతాడు. దేవుని ఇష్టం. అగ్నిలో పెడితే గట్టిగా అయితే, ఆ పాత్ర ఎప్పుడైతే కాలిందో దానికి మహిమేశ్వర్యాన్ని అప్పుడు నింపుతాడు. కాలిస్తేనే నింపుతాడు. కాలిస్తేనే ఆ కొండ నీటితో నింపబడుతుంది. అప్పుడు బాగుంటుంది, పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముడితో నింపబడితే, మనం మహిమైశ్వర్యంతో మనం నింపబడితే, మనం దేవుని కొరకు ఉపయోగపడతాం. ఈ లోకంలో మనం బ్రతికేది దేవుని కోసమే అని నా ఫీలింగ్. ఆమేన్. ఎస్, కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు ఆయన, మనం నిశ్చయముగా మనం బ్రతుకుచున్నది ఎవరైనా దేవుని కోసమే మనం ఇక బ్రతకాలన్నట్టుగా లేఖనంలో క్లియర్గా రాయబడి ఉంది. హల్లెలూయా. ఎవరి కోసం? ఇక ఆ టాపిక్ వేరే. ఇప్పుడు టాపిక్ డివేషన్ అవ్వట్లేదు, నేను డివేట్ అవ్వట్లేదు, అదే టాపిక్లోనే ఉన్నాం. ఇప్పుడు మీరు గమనించండి, దేవునికి నిన్ను ఒక పాత్రగా చేయటం చేతనైతే, మట్టి ముద్ద ఎందుకు వదిలిపోతుంటే చూస్తున్నాడు ఆయన? ఎందుకు దిగజారిపోతుంటే, వెళ్ళిపోతుంటే, జారిపోతుంటే వదిలేస్తున్నాడు ఆయన? గాడ్ హ్యాస్ గివెన్ టు ఫ్రీడమ్. హల్లెలూయా. అలా చెప్పండి. దేవుడు స్వాతంత్రం ఇస్తాడు, ఇచ్చాడు. రక్షణ ద్వారా మనకేమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్వాతంత్రాన్ని మనం ఏంటి? యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి సరిగ్గా.
రక్షణ ద్వారా మనము స్వతంత్రించబడ్డాము, స్వాతంత్రంలోకి వచ్చాము, సాతాను చెర నుంచి విడుదల పొందాము. ఇప్పుడు మనం పాప క్షమించబడిన వారు లెక్కలో ఉన్నాము. కనుక ఇప్పుడు మనకి ఈ స్వాతంత్రం మనకి ఏం కలుగు చేయాలి? ఆనందాన్ని కలుగు చేయాలి. ఈ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి లేదు. మనం ఆయన చేతిలోనే ఉండగలగాలి. ఆమేనని చెప్దాం. హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25. కొంచెం డీప్గా తీసుకెళ్తున్నాను, అయినా కొంచెం మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి. 25 నుంచి. అయితే ఆ. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో చేరి తేరి చూచి నిలకడగా ఉండవాడెవడో వాడు విను మరుచువాడు కాక క్రియలను క్రియలు చేయువాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ద్వారా, రక్షణ ద్వారా, కృప ద్వారా, పరిశుద్ధ రక్తంతో చిందించడం ద్వారా నీకు వచ్చినటువంటి ఏదైతే స్వాతంత్రం వచ్చిందో, ఏదైతే ఫ్రీడమ్ వచ్చిందో, ఏదైతే రక్షణ వచ్చిందో, నీకు బాప్తిసం వచ్చిందో, ఆ అనుభవాల్లో మీరంతా ఆనందిస్తూ ఆ క్రియల్లోనే, అంటే దేవుని క్రియలు, అంటే పరిశుద్ధ క్రియల్లోనే మనము ధన్యులం అవ్వాలి. ఆమేన్. అంతేగాని లోక సంబంధమైన క్రియలతో మనకు సంబంధం ఉండకూడదు. లోక సంబంధమైన వాటితో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము దేవుని చేత తయారు చేయబడిన పాత్రలము, అగ్ని చేత కాల్చబడినటువంటి వారము, పరిశుద్ధపరచబడిన వారము. మనకు స్వతంత్రం ఉంది. ఇప్పుడు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఈ స్వతంత్రాన్ని మనము దాన్ని ఏం చేయాలి? యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అలాగా దైవ సంబంధంగా ఉండటానికి, ధన్యులం అవటానికి. ఆమేన్. అంతే తప్ప మనము ఈ స్వాతంత్రాన్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము వాడకూడదు సుమా. విషయం చెప్పనా, ఈ దినముల్లో బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. దినదినము వాక్య ధ్యానం, దినదినము ప్రార్థన కంపల్సరిగా చేయాలి. హల్లెలూయా. మనం మర్చిపోతాం. నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను కదా. చాలా మంది వాక్య ధ్యానము ప్రార్థన రెండూ చేయరు. ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయరు. సరే, వాక్యం చదివినోడు తప్పక ప్రార్థన చేసుకుంటాడని చెప్పొచ్చు మనం. కానీ ప్రార్థన చేసి ఊరుకున్నాడు వాక్యం చదవకుండా మానేస్తున్నాడుగా. పిల్లరా, నా రిక్వెస్ట్ పరిశుద్ధాత్ముడి ద్వారా ఏంటంటే, ఖచ్చితంగా వాక్యం, ఖచ్చితంగా ప్రార్థన, ఈ రెండు ఉన్నవాడిలో మహిమైశ్వర్యం ఉంటుంది. గ్లోరీనెస్. ఆమేనని చెప్దాం. హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ మీరందరూ కూడా దేవుని చేతిలో ఉన్న పాత్రలుగా తయారయ్యారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు తయారయ్యారని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పాత్రలం అయిపోవాలి. కొరింథీ పత్రికలోకి వెళదాం అందరం కూడా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ చెప్పండి, తొలగిపోకుండా చూసుకోవాలి. అన్నాను. 2వ కొరింథీ తీయండి. 2వ కొరింథీ 11, 1, 2, 3. పాత్ర అయినటువంటి వాడు తాను దేవుని యొద్ద నుంచి తొలగిపోకుండా, ఆ అగ్ని అభిషేకం పోకుండా, ఆ పవిత్రత పోకుండా తన్ను తాను భద్రం చేసుకోవాలి. కెన్ యు రీడ్ ఇట్? కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించాలని కోరుతున్నాను. నేను కూడా అదే, నా మాట కూడా అదే. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించండి. దేవుని స్తోత్రం. పౌలు గారి మాటే నా మాట. ఓకేనా? చదువుదాం. 2. నన్ను గూర్చి మీరేల గైకను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగింపనేమో అని భయపడుచున్నాను. చూసారా పౌలు గారికి ఎంత భయం ఉందో? బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు, సంఘములోకి చేర్చబడ్డారు. హల్లెలూయా. అయితే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రదానము చేసినట్లుగా సంఘాన్ని యేసు ప్రభువు వారికి ప్రదానము చేసి తిని. ఆమేన్. ఎప్పుడు ఇది సంఘం అవుతుంది అంటే మహిమైశ్వర్యము చేత సంఘము నింపబడాలి. పాత్ర కావటం ముఖ్యమే, కానీ అగ్నిలో కాల్చబట్టం ముఖ్యం. అగ్నిలో కాల్చబట్టం ముఖ్యమే, కానీ మహిమైశ్వర్యంతో నింపటం ముఖ్యం. మహిమైశ్వర్యంతో నింపబట్టం మాత్రమే కాదు,
ప్రధానము చేయబడిన స్థాయికి రావాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారికే పెండ్లి భార్యగా సంఘము ప్రధానము చేయబడే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా వాక్యం, ధ్యానం, ప్రార్థన, ఈ 3 సంఘంలో ఉండాలి. వాక్యం చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రార్థన కూడా దానికోసం చేసుకోవాలి. ఈ 3 ఏ సంఘములో ఉంటావో వారు ఖచ్చితముగా ఒక్కటే పురుషునికి ప్రదానము చేయబడిన సంఘముగా అర్హత కలిగినది. ఆమేన్. యేసయ్య అంత ఆత్మీయుడు, అవునా? ఎంత పరిశుద్ధుడు, ఆయనకి తగినట్లుగా సంఘం ఉండాలిగా. ఆమేన్. వీళ్ళిద్దరు పెళ్లి భార్య భర్తలే, నిజమే, తగిన వీళ్ళిద్దరికి సరిపోయిందిరా బాబు చూడని అన్నట్టు యేసు ప్రభు వారికి కూడా తగిన భార్యగా మహిమకలంగా ఉండద్దా? ఆయన రేంజ్ ఏంటి? ఆ రేంజ్కి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రేంజ్, ఆ మహిమ అంతా వచ్చేది ఒకటే ఒక విషయం. ఎవరైతే ప్రార్థన వాక్యం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా శ్రేష్టమైన అగ్నిలో కాల్చబడిన, పొటం వేయబడిన పాత్రలుగా తయారవుతారు. వాళ్ళల్లో మహిమతో నింపుతారు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏ తొందరపాటు ఏది మాట్లాడు, చాలా జాగ్రత్తగా ఉంటారు. పవిత్రంగా, పరిశుద్ధంగా ఆ రక్షణ కాపాడుకుంటూ, ఆత్మను కాపాడుకుంటూ జాగ్రత్త పడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె నేను చెబుదామా? కాబట్టి ఇక్కడ అంటాడు పౌలు గారు, అవ్వ మోసపరచినట్లు, అవ్వ తన కుయుక్తి అవ్వను మోసపరిచినట్లు, సాతానుడు తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అందరు చెప్పండి. సాతానుడు తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అంటే వాడు ఏం చేస్తాడు? వాడికంటూ ఒక కుయుక్తి ఉంది. ఇది కుయుక్తి అంటే ఏంటి తెలుసా? కరెక్ట్గా అనే అనిపిస్తుంది, కానీ అది తప్పు. హల్లెలూయా. కరెక్ట్గానే అనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ అది తప్పు. అర్థం కాల? మన దృష్టికి రైట్, కరెక్ట్గానే ఉందిగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికి తప్పు. ఎలా అండి అంటావా? ఇన్ని ఉపమాలు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మన దృష్టికి పవిత్రమైన అబద్ధం అంటారు, దాన్ని అసలు ఏమైనా అర్థం ఉందా? అరే అబద్ధం చెప్పి మళ్ళీ పవిత్రమైంది అంటావు ఏంటారు? దాన్ని పవిత్రమైన అబద్ధం అనండి. పవిత్రమైన అబద్ధం ఉంటే పవిత్రమైన పాపం కూడా ఉండాలిగా మరి. అంటే మనుషులు ఏంటంటే ప్రియులారా, వాళ్ళకి ఏదైనా రైట్ అనిపిస్తే దాని విషయంలో దేవుణ్ణి కూడా పక్కన పెడతారు. యేసు ప్రభువా, కొద్దిసేపు బైబిల్ నువ్వు పక్కనుంటే మా ఇవన్నీ నెరవేర్చుకున్నాక అప్పుడు మేము చేస్తాం ఈ ఆరాధన. యేసు ప్రభువాన్ని కూడా ఈ విషయంలో మరి ఆచారాలు కానీ వ్యవహారాలకు వస్తే ఆయన కూడా పక్కన పెట్టి గుమ్మం బయట పెట్టేసి మొత్తం వెళ్ళి చేసి కూర్చున్నాక యేసు ప్రభు పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారా ఇప్పుడు ఏం చేస్తాను, రావచ్చు లైన్లో కూర్చొని ప్రార్థన చేయమాక చూడండి. ఇక ఆత్మ నడిపింపే వస్తుంది అక్కడ. పల్లెటూళ్ళలో సేవ ఉంది కాబట్టి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఓటమంతా వాళ్ళే జరిపిస్తారు, లాస్ట్లో ప్రార్థన చేయమంటారు. మనకేమో అటు సెట్ అవ్వదు, నేనేమో ఆడ సెట్ అవ్వట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ నేను సెట్ అవ్వట్లా. దేవుని స్తోత్రం. ఓ రకాన ఘోరంగా ఉంటుంది అసలు పల్లెటూళ్ళలో సేవ. బాగుంటుంది అంటారు కానీ వాక్యం ప్రకారం మనం చేయలేము సేవ. ఈ సిటీలో సంగతి వస్తే మంచిగా చెప్పి గత ఏదో లైన్లో తెచ్చుకోవచ్చు. పల్లెటూరులో వాళ్ళు మనల్ని లాగుతారు, వాళ్ళ దాంట్లోకి లాగా అవతల పడేస్తారు. పెద్దలు ఉంటారు, కుల పెద్దలు, కులానికి ఒక పెద్దలు ఉంటారు, వాళ్ళు పిలిపించి కూర్చొని పెట్టి మాదంతా అయిన తర్వాత నువ్వు చేయన్నట్టు మాట్లాడతారు. అక్కడ నేను గట్టిగా కావలేకపోతున్నాను, వాళ్ళు నా దారిలోకి రావట్లేదు. అక్కడ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి. నేనేమో పాత్ర అగ్ని మహిమ అంటాను, వాళ్ళేమో ఈ సవగడ పడేసి తోరణాలు కట్టి అంటాడు. వాడు నేనేం చేయాలో అర్థం కాదు నాకు. అందుకే నా పోటీ అక్కడ సెట్ అవ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనే ఆ సంఘం ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరినీ అలాగ తయారు చేసిన బాధ్యత మీకంటే ఎక్కువ భారం ఆడ. మీకు ఈజీగా అర్థమవుద్ది ఇక్కడ, కానీ అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది. పల్లెటూళ్ళ సేవ అమ్మో విజయం సిలువే. సైతాన్ అంటాడు వాడి కుయుక్తి చేత మనల్ని అంట తప్పిస్తాడంట. సరళత అనండి, స్మూత్నెస్, క్రీస్తునందున్న ఆ పరిమళం లేదా సరళత, ఆ స్మూత్నెస్ నుంచి తప్పించేస్తాడంట. కాదు, ఇప్పుడు చూడండి, ప్రభు నమ్ముకున్న వాళ్ళు నిజంగా మారు మనసు పొందిన చాలా సున్నితంగా ఉంటారు. కర్కశంగా ఉన్నాడంటే వీటిలో పరిశుద్ధాత్మ లేడని అర్థం చేసుకుని మీరు ఇదే గుర్తు. మీకు ఎవరైనా కానీ కఠినంగా కర్కశంగా ఉంటున్నారు అనుకో,
అస్సలు మాట్లాడడం కూడా కఠినంగా కర్కశంగా ఉంటారంటే మాత్రం వీళ్ళలో పరిశుద్ధాత్ముడు ఈమెలో పరిశుద్ధాత్ముడు లేడని అర్థం చేసుకోండి మీరు. స్మూత్నెస్ చెప్పండి, ఏంటి స్మూత్నెస్? సున్నితమైన మనసు ఉండాలి, ప్రతిదాన్ని క్షమించే మనసు ఉండాలి. హల్లెలూయా. హార్డ్గా తీసుకోకూడదు ఏది, హార్డ్గా చెప్పకూడదు ఏది, స్మూత్గా ఉండాలి. క్రైస్తవులు అలాగే ఉండాలి. యేసు ప్రభు మనసు అది. దేవుని స్తోత్రం. ఆయన తిట్టినోడిని కూడా ఆయన తిట్టడు. హల్లెలూయా. ఆయన కొట్టినోడిని కూడా ఆయన కొట్టడు. ఆయన ఉమ్మేసినోడిని ఆయన ఉమ్మేయడు. గుద్దినోడిని కూడా ఆయన, ఎందుకంటే ఆ మనసు అది స్మూత్నెస్. హల్లెలూయా. స్మూతీ హార్ట్, సున్నితమైన హృదయం. నేను చెప్పండి. బాప్తిసం ముందు వీరవిహారం చేస్తుంటారు కొంపల్లో కొంతమంది ఆడోళ్ళు. నిజం, చూసే నేను. మామూలు కాదు. ఒక ఇంట్లోకి ప్రార్థన సాయంత్రం కూడికి వెళ్ళిన ఆ ఇంట్లో సాయంత్రం 7 గంటలకు కూడికి స్టార్ట్ అయింది. నేనేం చేశానంటే ఆకలేసి టిఫిన్కి వచ్చాను సార్. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం రెడీ చేయలేదు. ఏందని చెప్పేసి, సరే మేము బయటికి వెళ్ళి వస్తాను పాస్టర్ గారు, ఈ లోపు మీరు కార్యక్రమం కానీ పాటలు పాడేవాళ్ళు అందరూ అప్పగించి చేస్తున్నారు. నేను ఇంకోటి బయటకు వచ్చి వీధిలోకి వచ్చి రావాలిగా, సెంటర్కి ఆనుకొని హోటల్ పక్కనే ఇంకొక ఇల్లు ఉంది. మేము టిఫిన్ చేస్తా ఉన్నాం. అక్కడ సౌండ్లు వినపడుతున్నాం ఇంట్లో నుంచి. ఏందిరా అంటే, ఏరా భార్య భర్తలు పోవడం అని చెప్పి మనకెందుకు లేని మేలకుండా టిఫిన్ చేసాం, అంతా క్లోజ్ అయిపోయింది. బిల్లు కట్టి బయటకు వచ్చే లోపు అప్పుడు దాకా జరుగుతూనే ఉంది. 15 గంట 20 నిమిషాలు జరుగుతూనే ఉంది. అది జరిగిన తర్వాత లాస్ట్లోకి అక్కడ వాళ్ళ ఆయన బయటకు వచ్చి పడ్డాడు. బయటగా మెట్ల మీద నుంచి కిందకు వచ్చి పడ్డాడు. మెట్లు డొల్లి పడ్డాడు. నమ్మండి ప్రభు నన్ను క్షమించను కాక. వాడు వచ్చి మెట్ల మీద నుంచి కింద పడ్డాడు. అక్కడ యాప చెట్టు ఉంది ఎదురుగా. ఆ యాప చెట్టు కాడికి వచ్చి పడ్డాడు. పోయి పిల్లరా, ఆ పడిన వెంటనే లేచాడు. మళ్ళీ అటు ఇటు చూసి మళ్ళీ గబగబా లోపలికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు రా నేను పక్కన నేను అడిగా. మనం వెంటనే ప్రశ్నేస్తాం వాళ్ళు. అంటే ఏమన్నా నాకేం తెలుసు, మళ్ళా కొట్టించుకుందాను పోతుండేమో అన్నాడు. నేను అన్నాను, కాదురా పరువు నిలుపుకోవడానికి రా అన్నాడు. పరువు కాపాడుకోవడానికి లోపలికి పోతున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే వేళ కొట్టుడు కొట్టింది. విషయం ఏంటి తెలుసా? 3వ రోజు ఉపవాసం, 3వ రోజు ప్రార్థన కూడికలో ఫ్రంట్ లైన్లో కూర్చుందా ఆమె. మనం ఊరుకుంటామా? ఏది రక్తమే చేయ. నేను ఎంత ఊరుకుందామని ఊరుకోనాయే. దేవుని స్తోత్రం. ఇక చూసుకో, సైడ్ ట్రాక్ మళ్ళించి మెయిన్ ట్రాక్ లోకి మెసేజ్ కొంచెం టర్న్ చేసి క్యూ టర్న్ తీసుకుని ఆమె కోసం వెళ్ళింది మెసేజ్. దేవుని స్తోత్రం. ఈయన నా గురించే చెబుతుంటే అనుకుందేమో, మైకాడ పడేసి వాక్యం చదివేది కూడా లేచి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారంటే, వీళ్ళు సారి మీదకి వస్తారు కానీ విడిపోతారు. ఎవ్రీబడి థింక్ వన్స్. ఒకసారి మీరు ఆలోచించండి. సారి దాకా వస్తున్నావు, మైకు పట్టుకున్నావు, పాడుతున్నావు, చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ పాత్ర పట్ల ఎప్పుడు పాత్ర అవుతావు, ఎప్పుడు అగ్ని దిగి వస్తుంది, ఎప్పుడు మహిమేశ్వరం తినకూడదు, ఎప్పుడు దేవుడి కోసం వాడబడతాం. హల్లెలూయా. సో గాడ్ హ్యావ్ సమ్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఒక మంచి ప్రణాళిక మీ మీద కలిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ అని చెబుదాం అందరం. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడితో పెట్టుకోవద్దానండి. అంతే, ఇద్దరు సచ్చేలేదు అసలు. ఎవరు కూడా ఆ పని చేయరు. విషయం చెప్పనా? దేవుడి శక్తి ఎంతో సైతాన్ని గడికి తెలుసు కనుక దేవుడితో పెట్టుకోడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్నారే, వీళ్ళతో పెట్టుకుంటాడు. ఎందుకంటే వీడికి జారిపోవటం అలవాటుగా, విడిపోవటం ఆ ఛాన్స్ ఇస్తాడుగా. ఓ ఛాన్స్ ఆడికి ఇచ్చి చూస్తాడు. వీడి ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వడానికి గుమ్మం బయట ఉంటాడు. అర్థమైందా? గుమ్మం బయట ఉండి ఏదో రకమైన ఛాన్స్ దొరకదా వీడి మీదకి ఎట్టయినా మనము కుటుంబాన్ని ఎలాగో సర్వనాశనం చేయడానికి ప్లాన్ చేద్దాం అనుకుంటాడు. లేరా, వాడికి మాత్రం మీరు సమయం ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మరొక మాట చదువుదాం. జెర్మియా చాప్టర్ 1. అధ్యాయం 8, 9, 10.
వారికి భయపడకము, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు ఆ నేను నీకు తోడై ఉన్నాను. ఇదే మాట ఈ రోజు ఇదే మీరు యెహోవా తీసుకోండి. వాక్కు. రెండో మాటగా తీసుకోండి, మిమ్ములను విడిపించుటకు దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఏ బంధకములో చిక్కుబడి ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్పే మాట ఒకటే, నిన్ను నిశ్చయముగా నీవున్న స్థితిలో నుంచి నిన్ను విడిపించగలడు. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పారా? ఆమేన్ అంటే ఏంటి? అలాగూ సరుగును గాక, నాకు విడుదల కలుగును గాక. ఆమేన్. సో ఇక్కడ దేవుడైన యెహోవా ఇర్మియా గారితో చెప్తూ ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటది అని అంటే, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను. నీకు విరోధి అయినటువంటి అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించుటకు సర్వశక్తి గలవాడు ఆయన. తర్వాత చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నావి చూడండి అందరూ. పిల్లరా, దేవుని వాక్యము చేత ఇర్మియాని నింపాడు దేవుడు. అక్కడ అదే మాట రాయబడింది. ఏంటంట? ఇదే యెహోవా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దైవజనుడి నోట ఉంచిన మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆమేన్. నేను ఒకరోజు ఇలాగే ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేనటువంటి ఒక స్త్రీ మన చర్చిలో ఉంది, పొన్నవరాలు. ఆమె పేరు వెంకటరామ. ఫాస్టింగ్ ప్రేయర్ రోజు వాక్యం చెప్తా దేవుడు ఒక్క నిమిషం ఆగి ఇక్కడ అన్నాడు. ఎందుకు ప్రభా అని మనసులోనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెను గురించి నువ్వు ప్రవచించన్నప్పుడు, ఆమెను గురించి ఏమని ప్రవచించాలి ప్రభు అంటే, నువ్వు ప్రార్థన మొదలు పెట్టంటే వాక్యం చెప్పే వాడిని కూడా ఆగిపోయి ఆమె గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్ట. కూర్చొని ఉంది, పిల్లలు లేరు, ప్రార్థన చేస్తా ఉంటే, యేసుక్రీస్తు నామములో మీదికి ఈ సంవత్సరంలో నీకు గర్భం తెరవబడుతుంది, నీకు దేవుడు బిడ్డనివ్వబోతున్నాడని చెప్పి ప్రవచనం అయిపోయింది. అప్పటికి అంతకు ముందే ఆమెకి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ కోసి తీసేశారు. లెఫ్ట్ సైడ్ ట్యూబ్లో బేబీ ఫామ్ అయితే ట్యూబ్ వాపు వస్తూ ఉండి నొప్పి ఎక్కువైతే ఆపరేషన్ చేసి తీసేశారు. ఆమెకి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ తీసేశారని నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడికి మాత్రమే తెలుసు. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ ప్రార్థనలోనే నీకు కొత్త ట్యూబ్ దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్తే, వెంటనే ఆమెకి దేవుడు ఆ దినమునే కొత్త ట్యూబ్ ఫామ్ అయింది. దేవుని స్తోత్రం. రైట్ సైడ్ ఉన్నటువంటి ట్యూబ్ కూడా ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా తగ్గిపోయింది. హల్లెలూయా. ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేసి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ తీసేశాడో ఆ డాక్టర్ దగ్గరికి మరలా కన్సీవ్ అయిన తర్వాత వెళితే, ఇది ఎలా సాధ్యమైందంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, మాకు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేసుకుంటే దేవుడు మాకు అద్భుతం చేశాడు. ఒక న్యూ ఏమంటారు అవయవాన్ని ఇంగ్లీష్లో, ఆర్గాన్, ఒక న్యూ ఆర్గాన్ క్రియేట్ చేశాడు దేవుడు. సజీవమైన సాక్ష్యం ఇప్పటికీ మన చర్చిలో ఉండాలి. ఒక న్యూ ఆర్గాన్ క్రియేట్ చేసిన దేవుడు అండి ఈయన. నేను ఇప్పటి వరకు నా సేవలో, మన దేవుడు ఇచ్చిన ఈ సేవలో అద్భుతాల్లో అదొక శ్రేష్టమైన అద్భుతం. కంగు తిన్నారు అందరూ, ఇదేంటి న్యూ ఆర్గాన్ రావటం ఏంటని, కొత్త అవయవం రావటం ఏంటి. ఆపరేషన్కి వెళ్ళి కన్సీవ్ అయ్యి తల్లింటికి వెళ్ళి అక్కడ ఆ తల్లి దగ్గర చూపించుకుంటారు, డాక్టర్ దగ్గరికి. ఆమె దగ్గరికి వెళ్ళి తీసి చూస్తే, ఏంది మళ్ళా లెఫ్ట్ ట్యూబ్ వచ్చింది నీకు, రైట్ ట్యూబ్ ఇన్ఫెక్షన్ లేదు, పైగా బేబీ ఆరోగ్యంగా ఉంది. హౌ ఇది ఎలా పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. ఆమేన్. నేనంటాను ప్రియులారా, దేవుని బిడ్డలారా, నాటేదాయన, ఎల్లగించేదాయన, కట్టేదాయన, పడద్రోసేదాయన, అసలు ఏదైనా నీ చేతికి అప్పగెత్తిన ప్రభా, నీవు నా జీవితాన్ని అద్భుతంగా మలిచి ఆశీర్వాదకరంగా మార్చు. నువ్వు అడగాల. If you pray for God, then we will see the miracle. If you believe in Jesus, then you will see the miracle. విశ్వసించినా, ప్రార్థించినా
అద్భుతం పొందుకునేది నువ్వే, మేం కాదు. దేవుని స్తోత్రం. వి జస్ట్ ప్రేయింగ్ ఫర్ గాడ్, దట్స్ ఆల్. దేవుడు నా నోటించిన మాట ఎన్నడూ కూడా దాన్ని తీసేలా, అది నెరవేర్చాడు. హల్లెలూయా. కంప్లీట్లీ సమస్త మహిమ యేసే కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆయన నోట ఉంచిన మాట, ఇర్మియా నోట ఉంచిన మాట. ఎందుకు ఆ మాట? వై? కట్టేది. దైవజనుని నోట ఉంచిన మాట ఇతరుల యొక్క బిడ్డలను, సంఘ బిడ్డలను, లోకంలో ఉన్న జిల్లను కట్టేది, పడగొట్టేది, నిలబెట్టేది, పెళ్ళగించేది. ఎందుకంటే దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీ జీవితాన్ని కట్టేది. నువ్వు ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకోవాలా. ఎట్లాగా? సంపూర్ణంగా అప్పగించుకోవాలా, సరెండర్ అయిపోవాలి ఆయనకి. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన చేతికి అప్పగించుకున్నాడు ఇర్మియా. అప్పుడు ఏం జరిగింది? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. రైట్. ఇప్పుడు ఒక దైవజనుడి నోటి మాట ద్వారా సంఘం కట్టబడుతుంది. పెళ్ళగించబడాలన్నా, నాటబడాలన్నా, ఏ చేయాలన్నా దేవుని మాట వల్లనే. ఆమేన్. అంటే ఇర్మియా నోట ఏముందిగా? దేవుని మాట ఉండటం వల్ల అది దేవుని చిత్తాన్ని నెరవేర్చే మాటగా ఉంది. అది ఎదుటి వాళ్ళని కట్టేది. ఇప్పుడు జీవితాలు నిలబెట్టేది ఎవరు? వాక్యమే. మళ్ళీ దేవుడి మాట వినపోతే పడతోసేది ఎవరు? వాక్యమే. నిలబెట్టేది ఎవరు? వాక్యమే. నీరు కట్టేది ఎవరు? వాక్యమే. అంటే దేవుడే. ఆమేన్. అనూహ్యంగా, అద్భుతంగా దేవుడు చేయగలడు. నేను ఒక్కటే చెప్తున్నా వినండి, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాకపోతే నువ్వే సారి మీద ఆయన చేతులు ఒదిగిపో. ఆయన ఎట్ట చేస్తాడో ఆయన అప్పగించుకో. ఆయన తనకి ఇష్టమైన పాత్రగా చేయగలడు. గాడ్ హ్యావ్ ఏ పవర్, గాడ్ హ్యావ్ ఏ ప్లాన్. ప్లాన్ ఏమి లేకుండా, పవర్ ఏమి లేకుండా ఊరికే నటించట్లేదు ఆయన. నిస్సందేహంగా నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో దట్స్ వై గాడ్ నిన్ను చూస్ చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నది అందుకే, నిన్ను పిలుచుకున్నది అందుకే. ఇది తీగ ఇదైపోతున్నావు. నేను అనేది అంటే ఏంటంటే, ఆయన చేతిలో ఉంటే నువ్వు శ్రేష్టమైన పాత్ర అవుతావు. ఆమేన్. సో ముగింపులోకి వచ్చాను. కొరింథీ పత్రికలోకి, ఫస్ట్ కొరింథీ తీయండి. మొదటి కొరింథీ పత్రిక, చాలా అద్భుతమైన మాటలు అందులో రాయబడ్డాయి. మరి అన్నీ చెప్పడానికి టైం సరిపోదు, త్వరగా వెళ్ళాలి. ఇక్కడ ఒక గడియారం పెట్టి మొన్న నాది కూడా ఒక్కోసారి పని చేయట్లా, ఆగిపోతుంది. ఓకే. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక చాప్టర్ 2 verse 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు కాలేదు. అర్థం కాలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు సిద్ధపరిచినవి నీకు అర్థం కాకపోవచ్చు,
నీకు సిద్ధపరిచిన ఏమేమి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదంట. అంటే సిద్ధపరిచే ఉంది. హలో, నవ్వే చూడండి. నీకు సిద్ధపరిచింది నీకు ఇప్పుడు కనపడలేదేమో, అంటే దేవుడు ఏదో నీకు సిద్ధపరిచి ఉంచాడు, ఏదో ఒకటి ఉంది. ఆమేన్. దేవుడు నీకు ప్రిపేర్ చేసింది, నీకు సిద్ధపరిచింది నీదే. కానీ దాన్ని ఎలా పొందుకోవాలి, ఎలాగూ దాన్ని మనము సాధించుకోవాలి. విషయం చెప్పనా, మీరు గనక ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులైతే మీరు ఆత్మలో నుంచి అడిగింది నా దేవుడు కలుగు చేస్తాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. ద స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. దెన్ యూ ప్రే ఫర్ గాడ్. ద స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. ద స్పిరిట్ ఈజ్ లిజనింగ్ యువర్ ప్రేయర్. దేవుడు ఆత్మ, ఆయన నీలో ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడు. హల్లెలూయా. ఓకే, ఆయన ఏమైతే సిద్ధపరిచాడో కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, హృదయానికి అర్థం కాలేదు, గోచరం కాలేదు, అంటే సిద్ధపరిచి ఉంచాడు. సిద్ధపరిచినవి మీ దాకా రావాలి. ఎస్, నేను దేవుని ఏది అడిగినా చాలా గొప్పది అడుగుతాను. నాకు కొంచెం ఆలస్యం అవుద్ది, గొప్ప అడిగితే ఆలస్యం అవుద్ది. దేవుని సోదరం, ఆలస్యమైందా గొప్పది అడిగినప్పుడు మరి అది గొప్పది అడిగేటప్పుడు ముందు ఆలోచించి అడగాలి. ఏమని? ఆలస్యమైనా అది గొప్పగా జరుగుద్ది కార్యం అని. ఆలస్యమైనా నా జీవితంలో దేవుడు అది చేస్తాడని నమ్మకం వచ్చేసింది మనకి. ఎందుకంటే మనం అడిగింది అది. దేవుని స్తోత్రం. కానీ సిద్ధపరిచింది అది మాత్రం వాస్తవమే. ఆమేన్. సిద్ధపరిచింది వాస్తవమే. ఇప్పుడు మీ ఫాదర్ కానీ మీరు ఎవరైనా వచ్చి, నాన్న నేను నీ కోసం పలానా ఒక చోట అది కొని ఒక చోట పెట్టానంటే, ఏంటిది నాన్న అది అడుగువా? చెప్పిందాకా ఊరుకుంటావా? ఎక్కడ పెట్టాడు అంటే అసలు ఇది ఏంటిదని అడగవా? నీకు ఆ ఆతృత ఉండదా? ఉంటుంది, తెలుసుకున్నదాకా ఉంటుంది. ఆమేన్. ఆ తెలుసుకున్న తర్వాత అదే, ఓ ఇట్స్ వెరీ ప్రెషియస్, చాలా నాకు ఇష్టమైంది డాడీ అని అంటావుగా. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం నీకు సిద్ధపరిచింది నువ్వు తెలుసుకోవాలంటే ఎలా? ఓ దర్శనం, ఓ ప్రవచనం, ఆత్మధార నింపుదల కలిగి నువ్వు గ్రహించటం, వివేచించటం, ఇవన్నీ దైవ సంబంధమైనవి. దేవుడు సిద్ధపరిచిన వాటిని బయలుపరుస్తాడు, చూపిస్తాడంట. ఎలా? తన ఆత్మ వలన ఆయన సిద్ధపరిచినవి మనము చూడొచ్చంట. ఎంతకంటే యేసు ప్రభు ఏం చెబుతాడేగా, ఆ స్థాయికి నువ్వు రాకుండా పాత్రలో అక్కడ సారి మీద ఉండి ఈడిపోతా అక్కడే ఉండిపోయి నాకు ఈ ఆశీర్వాదం రావాలంటే ఎట్ట వస్తుంది? హల్లెలూయా. పాయింట్ అర్థమైందా? దానికి దీనికి కంపారిజన్. నువ్వు సారి మీద ఉంటివి, మట్టి ముద్ద అయితే ఇడిపోతున్నావు, ఆయన చేతికి అప్పగించుకోవైతివి ఎట్లా? అందుకే ఇక్కడ అంటాడు, ఇప్పుడు చదవండి. అది మనకైతే, లోక సంబంధులకి సిద్ధపరిచినవేందో వాళ్ళకి తెలుసుకోలేవు, వాళ్ళ వల్ల కాదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారా? చాలమ్మా. దేవుడు మనకైతే, వాట్ ఈస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ అస్, దెన్ ఇట్ విల్ బి రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడంట. ఆమె అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు ఈ సంవత్సరం పలానా సంవత్సరం ఇది ఈ టైం మీకు ఒక కార్యం జరగబోతున్నట్టు దేవుడు నాకు తెలియజేశాడు. అలాంటివి ఎన్నో బయలుపరచబడ్డాయి. ఎప్పుడు నువ్వు సారి మీద పాత్ర అయితే, హల్లెలూయా, నువ్వు కాల్చబడితే, హల్లెలూయా, నువ్వు అగ్ని మహిమతో నింపబడుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటే, అప్పుడు నీకంటూ ఒకటి చేయాలని మాకు బయలుపరుస్తాడు. మా నోట ఇర్మియా నోట ఉంచినట్లుగా మాట వచ్చి ప్రవచన వాక్కుల నుంచి బయలుపరుస్తాడు. అవన్నీ జరిగిస్తాడు. అట్ట చేస్తాడు దేవుడు. దిస్ ఈస్ ద వన్ వే, ఒక దారి టు డూ ద గ్రేట్ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో అద్భుతాలు చేయడానికి ఇది ఒక దారి, కాదంటానికి వీల్లేదు మనం. సెకండ్ థింగ్, యువర్ ఫెయిత్. హల్లెలూయా. నీ విశ్వాసం నీకు గొప్ప కార్యములు చేయాలి. Then your faith will be going to be a great miracles to see, to receive. Hallelujah. పొందుకోవటానికి, చేయటానికి విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుందంట. ఆమేన్. సో ఫెయిత్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చెయ్యగలడు నా దేవుడు. మీరు ఎన్నన్నా చెప్పండి సార్, ఈ సాధ్యమే లేదు. సాధ్యమే.
కానీ లోకం చూపిస్తుంది అసాధ్యం. బట్ దేవుడు అంటాడు సాధ్యం. శారాను గురించి పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? లోకం ఏమంది శారాను గురించి? చిచ్చి నువ్వు మా ఇంట్లో రాబాకంది. హాగరు కూడా, రెండో భార్య కూడా ఆగరా, చిచ్చి నువ్వు ముట్టుకోవద్దు, అసలు నీకు పిల్లలు లేరు, నువ్వు అట్టే నువ్వు ఇట్టా. అవతల పోయి ఏడుచుకోవడం తప్ప ఏం చేసింది? దేవుని యందు ఉంచిన విశ్వాసం ఎండిపోయిన ఆమె గర్భానికి జీవం వచ్చిందంట. 80 ఏళ్ళ శారా అందంగా తయారైందంట. 80th ఇయర్స్, 80వ ఏట అందంగా అయిందంట ఫేస్. కనుటకు శక్తిని పొందింది. అంత గొప్ప దేవుడు కదా. మీ జీవితంలో సారి మీద ఉన్నప్పుడు విడిపోకుండా ఉండగలిగితే నీ జీవితాన్ని ఆయన అనూహ్యంగా పాత్రగా తయారు చేయగలడు. ఏమో పాత్ర అనేసరికి ఏ పాత్ర చేస్తాడు నాకేం తెలుసండి, అది నాకు తెలియదు. అది ఆయనకి ఇష్టమైన పాత్ర చేయగలడు. గొప్ప ఇంటిలో బంగారు వెండి పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. అవును, ఉండవా? నేను బంగారు పాత్రగా వాడుకోవచ్చు, లేకపోతే మట్టి పాత్రగా వాడుకోవచ్చు, కానీ అది పాత్రే. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో గోల్డ్ చెంబు లేదా? లేదు. పోనీ ఇత్తడి గ్లాసు లేదా? ఉంది. పోనీ వెండి గ్లాసు లేదా? ఉంది. అట్టగే మట్టి ఏమి లేవా ఇంట్లో? మా ఇంట్లో మట్టి ఉంది. చెప్పేవాడి ఇంట్లో లేకపోతే ఎట్ట? దేవుని స్తోత్రం. మట్టి. ఈ ఎండాకాలం కొంచెం కొండలు తెచ్చుకుంటారు, పోయి కొనుక్కొచ్చుకుంటారు. మట్టి పాత్రే కదా, దాన్ని కాల్చరా? కాలిస్తేనే పనికొస్తుంది. ఇదే దేవుని స్తోత్రం. చెప్పండి. కాబట్టి సిద్ధపరిచినవి ఆత్మ వలన బయలుపరచబడతాయి. ఆమేన్. సిద్ధపరచబడినవి, కానీ లోకంలో ఉన్న వాళ్ళకి తెలీదు. దేవుని పిల్లలకైతే ఆత్మ వలన ఆయన సిద్ధపరిచినవి బయలుపరచబడతాయి అంట. నీకు ఇది సిద్ధపరిచాడంట దేవుడు, నాకు తెలియచేస్తున్నాడమ్మా. దేవుని ఆత్మ ద్వారా నాకు బయలుపరచబడింది అని స్పీకింగ్ అనే టాకింగ్, లేకపోతే అంత వర్డ్స్, లేకపోతే ప్రొఫెసీ, వర్డ్, ఒక వాక్యం దైవజను నోట ఉంచుతాడు దేవుడు. త్రూ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి గోయింగ్ టు డన్. దేవుడు ఆ మాటను తన యందు నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు? సారి మీద మట్టి ముద్దగా కాదు, పాత్ర కావాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ విశ్వాసంతో ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా ఈ జీవితాన్ని అనూహ్యంగా మార్చిన దేవా, మీకు స్తోత్రాలు.